ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 21వ తేదీ మంగళవారం రోజున మీ జీవితంలో ఎందుకంటే ఒక చిన్న ప్రమాదం అనేది మీ తలుపు తట్టబోతుంది అనేసి గ్రహాల యొక్క కదలికలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయండి. అలాగే ప్రకృతి మీకు ముందే ఒక వింత సంకేతాన్ని కూడాను ఇవ్వబోతుంది. మరి ఆ యొక్క సంకేతాన్ని కనుక మీరు గమనించి ముందుకు వెళ్ళాలి. గమనించకుండా నిర్లక్ష్యం అనేది చేయకండి. ఎందుకంటే మీ ధనానికి కొంచెం ముప్పు అనేది కనిపిస్తుంది. మరి అసలు ఇంతకీ రేపటి రోజున మీకు ఎదురు కాబోయేటువంటి ఆ యొక్క ప్రమాదం ఏంటి, ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతాలు ఎలాంటి రూపంలో ఉండబోతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా మనకు వివరంగా తెలుసుకుందామండి. అయితే ఈ సమస్య నుండి మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోగలగాలి అనేటువంటి విషయాలన్నీ కూడా పూర్తిగా మనమైతే ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య అనేది ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుందండి. మరి ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి శ్రీ కంచికామాక్షి అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి గురువుగారు సహదేవ్. మనం ఎక్కడున్నా ఉన్న చోటనే ఉన్నట్టుండి మన యొక్క గురువుగారిని అయితే ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చండి. మన గురువుగారి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7989049722. మీకు అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు, కుటుంబం, వ్యాపారం, కోర్టు, విదేశీ ప్రయాణం, ఆరోగ్యం, రాజకీయం, సంతానం, ప్రేమ, పెళ్లి మొదలగు ఎటువంటి గుప్త సమస్యకైనా మన యొక్క గురువుగారిచే మంచి పరిష్కార మార్గం అయితే విత్ ఇన్ డేలోనే మీకైతే లభిస్తుందండి. అదేవిధంగా వశీకరణ చేయడంలో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తులని చెప్పాలి మన యొక్క గురువు గారు. కాబట్టి నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించడండి. ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యల వల్ల నుండి అయితే మీకు మీరుగా బయటపడినటువంటి వారు అవుతారు. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశికులం 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి అధిపతి గురువు. సహజంగానే మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తారండి, శ్రమజీవులైనా చెప్పాలి. అయితే మీరు ఏ పని అయినా కానీ చాలా నిదానంగాను చాలా పద్ధతిగా చేస్తారన్నమాట. కానీ మీలో ఉండేటువంటి ఒకే ఒక బలహీనత ఏంటి అంటే అంతా కూడా నాకు తెలుసు, ఏమీ కాలేదు అనేసి అతి నమ్మకంతో మీలో చాలా ఎక్కువగా కలిగి ఉండడం అన్నమాట. అయితే కొన్నిసార్లు దీనివల్ల ఏంటంటేనండి తెలియకుండా కొన్ని ప్రమాదాలు అనేవి మీకు మీరుగా తెచ్చుకున్నటువంటి వారు అవుతారన్నమాట. మీరు దాన్ని అంతా కూడా లైట్గా తీసుకుంటారు. అయితే భగవంతుడు నాకు మీలో ఉన్నటువంటి ఒక చిన్న నిర్లక్ష్యమే మాకు ఒక పెద్ద శత్రువుని తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా మీ యొక్క రాశి చక్రంలో గ్రహాల యొక్క అనుకూలత అనేది ఏ మాత్రము కూడా సరిగ్గా ఉండడం లేదు. మానసిక ఒత్తిడి, శారీరక అలసట మిమ్మల్ని బాగా వేధిస్తూ ఉన్నాయి. అయితే ఏదో ఒక కీడు అనేది జరగబోతుంది అనేటువంటి ఒక రకమైనటువంటి తెలియనటువంటి భయం అనేది మీ మనసులో చాలా బలంగా గత కొన్ని రోజులుగా ఏర్పడుతూ ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఈ రోజున మీ యొక్క రాశి వారిపై ఒక ప్రతికూలమైనటువంటి శక్తి ప్రభావితము అనేది బలంగా కనిపిస్తుంది. ఇప్పుడు అసలు నిజాన్ని అయితే మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. అయితే ఈ మంగళవారం రోజున మీకు ఎటువంటి ప్రమాదం అనేది పొంచి ఉంది, ప్రకృతి ఇచ్చేటువంటి సంకేతాలు ఏంటి, అసలు ఈ యొక్క చిన్నపాటి పరిహారం ఏ రూపంలో వస్తుంది, జ్యోతిష శాస్త్ర గణనాల ప్రకారం ఈ రోజున ఈ యొక్క రాశి వారికి 3 రకాల చిన్నపాటి ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయి. ఒకటి రహదారి ప్రమాదాలు. మీరు వాహనం నడుపుతున్నప్పుడు లేదంటే ప్రయాణంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎదుటివారి యొక్క తప్పుల వల్ల మీకు చిన్నపాటి గాయాలు అయ్యేటువంటి ప్రమాదాలు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరొకటి చూస్తే ఆర్థికపరమైనటువంటి మోసాలు కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. అంటే ఎవరైనా కానీ బాగా నమ్మినటువంటి వ్యక్తి ఆఖరి నిమిషంలో మీకు ఒక పెద్ద మొత్తంలో హ్యాండ్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. లేదా ఆన్లైన్లో ఏదైనా కానీ కొంచెం మీకు తెలియనటువంటి ఫ్రాడ్ల ద్వారా మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బు అనేది ఖాళీ అవ్వడం, అటువంటివి అన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ చేతిలో ఉన్నటువంటి డబ్బు మీకు తెలియకుండానే ఖర్చు అయిపోవడము, అలాగే అకస్మాత్తుగా అనారోగ్యం, ఇంట్లో ఉన్నటువంటి పేదవారికి లేదంటే మీకు కానీ హఠాత్తుగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు అనేవి కనిపించడం, అంటే ఒక్కసారిగా ఆందోళన వల్ల బీపీ పెరగడం లాంటి సమస్యలు అయితే ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. అయితే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే ఇది అంతా కూడా మిస్ అవ్వకుండా తప్పకుండా చూడండి. ఈ యొక్క రహస్య సంకేతం ఏమిటి, చిన్నపాటి ప్రమాదాలు జరిగే ముందు ప్రకృతి మీకు ఏదైనా కానీ సంకేతాన్ని అయితే ఇవ్వవచ్చు అనమాట. ఎందుకంటే ఇది మీకు ఉన్నటువంటి దైవ బలం అండి. మీరు చేసినటువంటి మంచి పనులు, మీకు ఉన్నటువంటి మంచి మనసు వలన భగవంతుడు మీకు ముందే ఏదైనా కానీ ప్రమాదం అనేది ఇవ్వబోతున్నా, లేదంటే ఏదైనా కానీ కీడు అనేది జరగబోతున్నా ముందే మీకు ఒక మంచి సంకేతంగా ఏదైనా కానీ ఫలానా అనేది జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ఇప్పుడు ఈ విధంగా మీకు ఏదో ఒక విధంగా ఊహకు తెలియపరిచే విధంగా ఈ యొక్క సంకేతాన్ని అయితే ఇస్తూ ఉంటాడనమాట.
అలా చాలామందికి కూడా దొరకని ఒక అదృష్టం అనేది మీకు నిజంగా దైవబలం అనేది ఎప్పుడూ కూడాను తోడుగా ఉండబట్టే మీరు ఇన్ని సమస్యలు అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనా కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు. దానికి కారణం భగవంతుడే. కాబట్టి ఈ రోజున ఉదయం నిద్ర లేచింది మొదలు భగవంతుడి కృతజ్ఞతలు అనేవి చెప్పుకోండి. ఒకటి, చేతిలో ఉన్నటువంటి వస్తువులు పడిపోవడం, ఉదయాన్నే పూజ చేస్తూ ఉండగా హారత పళ్ళెము చేతిలో నుండి పడిపోవడం, లేదంటే పాలు ఏదైనా కానీ తెలియకుండా పాలు అనేది పొంగిపోవడం, మీకు మొబైల్లో ఏదైనా కానీ వాహనానికి సంబంధించింది అంటే ఏదన్నా కానీ పదే యాక్సిడెంట్లు లాంటివి వాటికి సంబంధించిన విషయాలు పదే నెగిటివ్ సిగ్నల్స్ అనేవి మనకు రావడం, మిమ్మల్ని అంతా కూడాను బయటికి వెళ్లకుండానే మీ మనసు అనేది హెచ్చరించడం, ఇటువంటివి అన్నీ కూడా ఉంటాయన్నమాట. మరొకటి ఏంటంటేనండి, పెంపుడు జంతువులు వింత ప్రవర్తన అంటే మన ఇంట్లోనే ఉన్నటువంటి కుక్కలు పిల్లులు కారణం లేకుండా పనిగా అరుస్తూ ఉన్నటువంటి మనల్ని బయటకు వెళ్లకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నా కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. ఇక మరికొందరికి ఎడమ కన్ను అదరడం, పురుషులకైతే ఎడమ కన్ను, స్త్రీలకైతే కుడి కన్ను పదే అదరడం మీకు రాబోతున్నటువంటి చిన్నపాటి ప్రమాదాలను ఒక సూచనని గమనించుకోండి. ఇక ఇటువంటి సంకేతాలు మీరు ఏ మాత్రం కూడా అసలు నిర్లక్ష్యం చేయకండి. అలాగే ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి పని అయినా కావచ్చు, లేదంటే ఆ యొక్క పనిని కాసేపు పక్కన పెట్టండి. ప్రయత్నాన్ని కనీసం వాయిదా అనేది వేసుకునేటువంటి ప్రయత్నమైనా చేయండి. ప్రయాణాలను ఒక అరగంట సేపు అయినా కానీ నాకు ఏం కాదు అనేసి ముందడుగు వేస్తే నోటికి పూర్తిగా తాళం వేసి నాకేం కాదు అనేటువంటి విషయాన్ని అతిగా ఏది కూడా అంటే ఎక్కువగా ఇది అంతా కూడా నేను చేయగలను, ఇది నేనే చేస్తాను, దీనివల్ల ఏం కాదు అని చెప్పేసి అయితే మీరైతే గట్టిగా సంకల్పించుకోవాలన్నమాట. ఇటువంటి వాటితో మీ యొక్క జీవితంలో అతిగా ఆలోచించడం, నాకంటే కూడా ఎవరు కూడా గొప్పవారు కాదనే విధంగా ఆలోచన అది చేయడం సరికాదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనాలు అలాగే భగవంతుని యొక్క ఆశీర్వచనాలు తీసుకొని ముందుకు వెళ్ళడం అయితే మంచిది. ఇక రేపటి రోజున మంగళవారం నాడు రాహు శనిదేవుడి యొక్క అశుభ దృష్టి కూడాను మీ పైన ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే చంద్రుడు స్నానంలో అంతే పడిపోతుంది. జ్యోతిష శాస్త్రం దీనికి గ్రహపీడ అని కూడా అంటారు. మరి ఈ సమయంలో మీ యొక్క విచక్షణ జ్ఞానం సరిగ్గా పనిచేయదు. తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలను అయితే మిమ్మల్ని ప్రేరేపించినటువంటి అవకాశం బలంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున సుఖస్థానము, వాహన స్థానము అలాగే 8వ ఇల్లు అయినటువంటి గండస్థానము రెండూ కూడా కొంచెం బలహీనంగా కనిపిస్తున్నాయి. అందువల్ల వాహనాలు నడిపేటప్పుడు కొంచెం వేగం కాకుండా జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది. అలాగే మీరు అప్రమత్తంగా ఉండి మీ యొక్క ప్రాణాలను, డబ్బును రక్షించుకోవాలి. నిర్లక్ష్యం అనేది చేయకండి. మీ యొక్క అహంకారాన్ని ప్రదర్శించకండి. అలాగే ప్రయాణాల్లో అతివేగం కాకుండా ఈ రోజున వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మొబైల్ చూసుకోవడము, అలాగే మొబైల్తో మాట్లాడడం ఇటువంటివన్నీ కూడా చేయకండి. అలాగే బయటకు వెళ్లే ముందు కూడాను ఒక గ్లాసులో నీరు తాగి మనసులో ఓం నమః శివాయ అని 11 సార్లు జపించుకోండి. అలాగే ఈ రోజున భగవంతుడు మీకు బాగా నచ్చినటువంటి ఇష్టదైవారాధన చేసుకోండి. ఇక ఈ రోజున అలాగే మీ యొక్క పర్సులో కానీ లేదంటే జేబులో కానీ హనుమాన్ చాలీసా అనేది పెట్టుకోవడం వల్ల కూడాను సర్వ విఘ్నాలు తొలగిపోతాయి. ఇక అంటే కేవలం ఇది అంతా కూడా ఉంచమని కాదండి, చదివేటువంటి ప్రయత్నం కూడా చేయండి, ఇంకా మంచిది. ఇక మరి ఈ రోజున ప్రమాదం ఏ విధంగా అంటే ఏ మనిషికి ఎప్పుడు కూడా చెప్పిరాదు కదా. కాబట్టి ప్రకృతి కొన్ని సంకేతాలను పదే మనకు ఇస్తూ ఉంటుంది. అత్యంత అప్రమత్తంగా ఉండవలసినటువంటి రోజండి మరి ఇటువంటివి అన్నీ. కాబట్టి సంకేతాలను పూర్తిగా గమనించుకోండి. మరి ఈ రోజున చెప్పాలి అంటే మీకు ఆర్థిక పరంగా కూడా కొంచెం ఎక్కువగా సమస్యలన్నీ మీరు ఇరుక్కునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బు పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని సమస్యల నుండి ఈ రోజున మాత్రం మీరైతే బయటపడవలసినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ముందుగా తపనతో కాకుండా ఆలోచనతో ఏదైనా కానీ పని అనేది చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి మీరు ఎంతో తెలివిగా ఏ పని అయినా కానీ ఎంచుకోండి. అంతేకాదండి, ఇంకా చెప్పాలి అంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అనేది మీకు ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, లేదంటే ఏదైనా కానీ ఒక వ్యక్తి ద్వారా కావచ్చు మీకు అయితే అందవచ్చు. అంతేకాకుండా మీకు తెలిసి మీ ఇంట్లో చాలా రోజులుగా ఏదైనా కానీ గొడవ అనేది జరిగి ఆ యొక్క గొడవ నుండి మీరు బయటపడగా చాలా అలసటతో కుటుంబ కలయికల వల్ల అంటే చిన్న కలహాల వల్ల ఎక్కువగా మీరైతే విసిగిపోయినట్లయితే కుటుంబంలో కూడాను ఈ రోజున మంచి పూర్తి సరళమైనటువంటి వాతావరణాన్ని కూడా ఖచ్చితంగా చూడగలుగుతారు. మరి అంతేకాకుండా ఈ రోజున సాయంత్రానికి మీ యొక్క కుటుంబ సభ్యులతో కొంచెం ఎక్కువగా ఆనందంగా సమయాన్ని గడపడానికి అయితే ఇష్టాన్ని అయితే చూపుతారు. ఇక అలాగే ఈ రోజున మీ యొక్క జీవితాన్ని తలకిందులు చేసేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలు కూడా మీకైతే కలుగుతాయని చెప్పుకోవచ్చు అనమాట. అది మీ యొక్క ఫ్యూచర్కి మంచి లాభాలు కలిగించేటువంటి సమాచారం అయి కూడా ఉండవచ్చు. అలాగే ఒక హెచ్చరికతో కూడినటువంటి సమాచారం కావచ్చు, అది ఎవరో ఒక వ్యక్తి ద్వారా మీకు కలగవచ్చు. ఇక మీ ఇంటి యొక్క పెద్దలు ఎక్కడో కూడా భక్తిగా పూజించేటువంటి కులదేవత మధ్యలో విడిచిపెట్టినటువంటి వారు తప్పకుండా ఒక్కసారిగా అయితే గుర్తు చేసుకోండి. ఎందుకంటే కులదేవత ఆరాధన
ఎవరికి కూడా ఎటువంటి అపరాధాలు అలాగే తెలియనటువంటివి అంటే మనం ఊహించినటువంటి వాహన ప్రమాదాలు, తెలియనటువంటి డబ్బు సమస్యలు, వేధింపులు, ఇంట్లో కలయికల వల్ల ఇటువంటి చిన్న చిన్న కలహాల వల్ల కూడాను జరగడం వల్ల మనకి ఎక్కువగా మనశ్శాంతి కోల్పోయినటువంటి వారం అవుతాం. కాబట్టి కులదేవతారాధన అనేది చేసుకోనండి. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారి రైతులకు కానీ విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అంటే మీరు చేసినటువంటి పనులు అంతా కూడా కొంచెం పాజిటివ్గా ఇటువంటి విషయాలను అయితే పాజిటివ్గా కనిపిస్తాయి అన్నమాట. కొన్ని విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న మాటలు పెద్దదిగా అనుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక అప్పుడు లేదంటే ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ళు అన్నీ ఉన్నటువంటి వారికి కూడా మంచి చక్కని పరిష్కారం అనేది ఈరోజు అనవసరమైనటువంటి ఖర్చులకు అన్నీ కూడా తగ్గించుకోవడం అయితే చాలా మంచిదండి. ఇక మీరు భగవంతుడు బాగా కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మంచి సంకేతాన్ని అయితే మీకైతే ఇవ్వబోతున్నాడు. అలాగే ఈ రోజున మంగళవారం కాబట్టి గణపతి యొక్క ఆరాధన, హనుమాన్ చాలీసా చదువుకోండి. అలాగే హనుమంతుల వారికి ఎంతో ఇష్టమైనటువంటి స్వామివారికి తమలపాకులను కానీ లేదంటే వడమాలను కానీ అయితే స్వామివారికి ప్రసాదంగా, స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. ఇక అలాగే ఈ రోజున బయటకు వెళ్లే ముందు తప్పకుండా సింధూరాన్ని అయితే నుదుటను ధరించండి. ఎందుకంటే సింధూరం అనేది ఈ యొక్క రక్షణగా మీకైతే రక్షణ కవచంగా మిమ్మల్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందన్నమాట. అంతేకాదండి ఈరోజు ఎవరికైనా కానీ పేదవారికి తెల్లని బియ్యము, అలాగే పాలు, పెరుగు, అరటిపండ్లు ఇటువంటివి అన్నీ కూడా దానంగా ఇవ్వడం వల్ల కూడా మీ యొక్క మనసుకు ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. అలాగే ఈ రోజున బయటకు ప్రశాంతంగా కనిపించినా కానీ లోపల మాత్రం చాలా బలంగా, ధైర్యంగా ఉండాలనేసి ఒక సూచన బాగా భగవంతుడైతే మీకు తప్పకుండా భరోసా అనేది ఇస్తాడు. మీకు ధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మీ యొక్క మనసులో ఉండేటువంటి భయాన్ని కూడాను హరించి వేసే విధంగా స్వామి మీకు ఈ రోజున అండగా నిలబడబోతున్నాడు. కాబట్టి మీరు ఈ రోజున స్వామివారి యొక్క నామం ఎంత ఎక్కువగా పఠిస్తే మీకు అంత మంచి అనేది జరుగుతుంది. కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకోలేకపోయినా కానీ ఒకవేళ మీరు ఈ రోజున ఓం గణపతి ఏ నమః అనేటువంటి నామాన్ని లేదంటే ఓం నమో ఆంజనేయ అనేటువంటి నామాలని కూడా మీరు ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి నామాలను తప్పకుండా పఠించండి. అంతా కూడా శుభమే జరుగుతుందండి. సో చూస్తారు కదండి, రేపటి రోజున మీకు జీవితాన్ని జరగబట్టిన పూర్తి అంశాలన్నీ కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, మీ యొక్క జీవితంపై ఏ విధమైన ప్రభావితం చేయబోతుంది అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడాను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఏ దేవతారాధన మీకు శుభప్రదంగా ఉంటుంది, ఏ నియమాలు మీరు పాటించాలి, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఈ వీడియో ద్వారా మీకు అంతా వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. సో మా వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.